నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సాక్షిలో ఏం రాశారు, ఈనాడులో ఏం రాశారు, ఆంధ్రజ్యోతిలో ఏం రాశారు, పేపర్లోని వార్తలను యథాస్థితిగా ఉన్నట్లు చెప్తూ మా యూట్యూబ్ ఛానల్లో ఉంటుందండి. కల్పితాలు ఉండవు. యూట్యూబ్ ఛానల్లో దయవుంచి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోను లైక్ చేయండి. ముఖ్యంగా చూస్తే ఈనాడు చూద్దాం. ఫస్ట్ ఈనాడు తెలంగాణ చూద్దాం. ఈనాడు తెలంగాణ చూస్తే ఈనాడు తెలంగాణలో ఫస్ట్ వార్త చూద్దాం. ట్రంప్ సుంకాలు అర్థం లేనివి, అమెరికాలో తీరుతో ప్రపంచ ఆర్థిక రంగానికి చేటు, దిగుమతులపై సుంకాలు తగ్గించుకోవడం భారత్కు మేలే, ఆర్థిక అసమానతతో ప్రమాదంలో ప్రజాస్వామ్యము. చూడండి, ట్రంప్ సుంకాలు అర్థం లేనివి, అమెరికా తీరుతో ప్రపంచ ఆర్థిక రంగానికి చేటు, దిగుమతులపై సుంకాలు తగ్గించుకోవడం భారత్కు మేలే, ఆర్థిక అసమానతలతో ప్రమాదంలో ప్రజాస్వామ్యము. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటిస్తున్న ప్రతీకార సుంకాలను అర్థం లేదని ప్రముఖ ఆర్థికవేత్త, పద్మభూషణ్ అవార్డు గ్రహీత కోసిక్ బసు వ్యాఖ్యానించారు. అమెరికాలో ఇటీవల పెరుగుతున్న స్వీయరచన ధోరణి ప్రపంచ ఆర్థిక రంగానికి చేటు తెస్తుందని అభిప్రాయపడారు. చూడండి, అమెరికా చేసే సుంకాలు అర్థరహితమని, అవి ప్రపంచానికే మంచిది కాదని ఆర్థికవేత్త చెప్తున్నారండి. ఇంకోటి చూస్తే రాష్ట్రానికి వాన్గార్డ్, దేశంలోనే తొలిసారిగా హైదరాబాదులో జీసీసీ ఏఐ డేటా ఎనాలిసిస్ మొబైల్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు. ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం. 4 ఏళ్లలో 2300 ఉద్యోగ అవకాశాలు. చూడండి, రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు ఒక్కొక్కటి మంచి మొన్న చైనా కంపెనీ కావచ్చు, ఇప్పుడు ఇట్లా కావచ్చు, ఒక్కొక్క కంపెనీ డెవలప్మెంట్ దిశగా ముందుకు పోతున్నారు. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల ఒకటైన వాన్గార్డ్ కంపెనీ హైదరాబాద్ గ్లోబల్ క్యాపిటల్ సెంటర్ ఏర్పాటు చేయనట్లు ప్రకటించింది. మన దేశంలో వాన్గార్డ్ నెలకొల్పే తొలి జీసీసీ ఇదే కావడం విశేషము. ఈ మేరకు కంపెనీ ప్రతినిధి బృందం సోమవారం ఉదయం జూబ్లీ హిల్స్లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయింది. చూడండి, ఇంకోటి చూస్తే ఫిలిప్సన్కు తెలంగాణ బియ్యము. కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 12,500 టన్నులతో బయలుదేరిన మొదటి నౌక ప్రపంచ మార్కెట్లో విక్రయాల దిశగా ముందడుగైనున్న మంత్రి. తెలంగాణ బియ్యం ఎగుమతి ప్రారంభమైంది. ఏపీలోని కాకినాడ పోర్టు నుంచి ఫిలిప్సన్కు బియ్యం లోడుతో వెళ్లి నౌకను సోమవారం హౌస్ ఐలాండ్ సమీపంలోని ఇన్నర్ యాంకర్ వద్ద రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. చూడండి, తెలంగాణ బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సన్న బియ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. 500 రూపాయలు బోనస్ ఇవ్వడం వల్ల కూడా రైతుల్లో ఉత్సాహమయ్యి సన్న బియ్యాన్ని బాగా పండించారు. ఈసారి పంట కూడా వచ్చింది. అందుకే పేద ప్రజల కోసం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యాన్ని ప్రారంభిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అందుకని తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు కూడా సన్న బియ్యం రేషన్ దుకాణాలు ఇవ్వడం, ఇంతవరకు ఏ ప్రభుత్వాలు చేయకపోవడం, ఇది చేయడం పేద ప్రజలకు ఒక మంచి అవకాశాన్ని రేవంత్ రెడ్డి గారు కల్పించారు. ఇంకా చూస్తే గచ్చిబౌలి భూములపై టీజీఐఐసి హెచ్ఈసీ పరస్పర విరుద్ధ ప్రకటనలు. జులైలో సర్వే చేశామని, ప్రభుత్వానికే సంపూర్ణ హక్కులున్నాయని అధికారులు వాదన. డీరెమ్యునరేషన్ చేయలేదు, మేము అంగీకరించలేదన్న హెచ్సియు రిజిస్టర్.
నేటి నుంచి విద్యార్థుల తరగతులు బహిష్కరణ నివేదిక సమ్మె. చూడండి, హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయం సమీపంలోని కంచె గచ్చిబౌలి భూములపై తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయ సంస్థ హెచ్సియు అధికారులు సోమవారం పరస్పర విరుద్ధం ప్రకటనలు విడుదల చేశారు. శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాలపై సంపూర్ణ హక్కులు ప్రభుత్వానికి ఉన్నాయని గత జులైలో వీటికి సర్వే నిర్వహించామని టీజీఐసి పేర్కొనగా, రెవెన్యూ అధికారులు ఎలాంటి సర్వే నిర్వహించలేదని హెచ్సియు స్పష్టం చేసింది. ఎవరికైనా హెచ్సియు భూములు బదిలీ చేయాలంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ అనుమతి ఉండాలని, ఈసీలో 6 సభ్యులను రాష్ట్రపతి నియమించారని రిజిస్ట్రేషన్ డాక్టర్ దేవక్ నిగమ్ తెలిపారు. చూడండి, భూముల గురించి ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి విద్యార్థులు 2 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. అందుకనే పోలీసులు విద్యార్థుల మధ్య గొడవలు నడుస్తున్నాయి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. పత్తి కొనుగోలులో గోల్మాల్. సాగుదారులు 22 లక్షలు, విక్రయించిన వారు 8.85 లక్షలే. అయినా సిసిఐకి చేరిన 82% పంట. అనర్హులు తాత్కాలికంగా రిజిస్ట్రేషన్ పత్రాలు. విజిలెన్స్ విచారణకు వ్యవసాయ శాఖ ఆదేశాలు. చూడండి, కూలి 6 నెలలు దాటాలంటే కన్నీళ్లు. మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాలను కలిపేందుకు మహబూబ్నగర్ జిల్లా మర్రిపేట మండలం బాలిన్ ధర్మగ్రామం వద్ద అకేరు వాగుపై 16 కోట్లతో 2017లో నిర్మించిన వంతెన గతేడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది. వరద ఉధృతి పిల్లర్లు సైతం నేలకెరిగాయి. అప్పటి నుంచి మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లా పలు గ్రామాల మధ్య బస్సులు, ఇతర పెద్ద వాహనాలు రాకపోకలు నిలిచిపోయినాయి. దీంతో ప్రయాణికులు మోకాలు లోతు గొంతులో నిండిన ఆకేరు వాగ్ చెక్ డ్యాం మీదుగా ద్విచక్ర వాహనాలు, ఆటోల ద్వారా ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. చూడండి, 2017లో వంచెన నిర్మించారంట 16 కోట్లతో. అది మొన్న వర్షాలు కూలిపోయిందంట. కూలి 6 నెలలు అయిందంట. కానీ అక్కడ పరిస్థితి ఎవరు కూడా పట్టించుకోలేదా అని రాశారు. రాజీవ్ యువ వికాసం గడువు 14 వరకు పెంపు. బట్టి విక్రమార్క వెల్లడి. అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో 2 తెలుగు విద్యార్థులు మృతి. చూడండి, ఒకరు ఆత్మహత్య, గుండెపోటుతో మరొకరు హఠాత్ మరణము. చూడండి, ఇది మన ఇంకా లోపల పేజీలు ఏమన్నా ఉందేమో చూద్దాం. వార్తలు. ఆ 400 ఎకరాలు ముమ్మాటికి సర్కారువే. హెచ్సియు సహకారంతోనే సరిహద్దులు గుర్తింపు. ఈయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు. గరం విద్యార్థులపై ప్రభుత్వం అణిసివేత. వారి తెగవుకు పోరాటానికి సెల్యూట్ చేస్తున్న కేటీఆర్. హెచ్సియు విద్యార్థులతో భేటీ. హెచ్సియు విద్యార్థులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి. దయలేని కాంగ్రెస్ ప్రభుత్వము, విద్యార్థులపై లాఠీ చార్జీ దారుణము. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు పరామర్శ. యూనివర్సిటీ భూముల విషయంలో నిర్ణయం మార్చుకోవాలని డిమాండు. అది రంజాన్ ప్రార్థనలో అసరుద్దీన్. రంజాన్ సందర్భంగా సోమవారం హైదరాబాదు దర్గా వద్ద జరిగిన ప్రార్థనలో ఎంఐఎం అధినేత ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. అనంతరం ఆయన స్థానికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. ఈనాడు ఆంధ్రజ్యోతి చూద్దాం ఏం రాశారు ఏమి అనేది చూద్దాం. విజయవాడ బైపాస్కు సీఎం పచ్చజెండా. ముందుగా అనుకున్న ప్రకారమే జూన్ ఆఖరుకు రాకపోకలు. తర్వాత 4 చోట్ల అండర్ పాస్ల నిర్మాణము. రాజధానిలో కార్యకలాపాలకు ప్రారంభమైన నేపథ్యంలో నిర్ణయము. చూడండి, విజయవాడ బైపాస్ రోడ్డుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముందు అనుకున్న ప్రణాళిక ప్రకారం బైపాస్ పూర్తి చేసి జూన్ ఆఖరి నాటికి వాహనాలు రాకపోకలకు అనుమతిస్తారు. జూన్ నాటికి పెండింగ్ పనులు పూర్తి చేసి
పూర్తి చేసి కాజా నుంచి ఎంగటపాలెం గొల్లపూడి మీదుగా చిన్న అవుటుపల్లి వరకు బైపాస్ను అందుబాటులోకి తీసుకొస్తారు. ఆ తర్వాత 4 బ్రిడ్జి రోడ్ల వద్ద అండర్ పాస్లు నిర్మిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో ముమ్మరంగా కార్యకలాపాలు మొదలైన నేపథ్యంలో ఈ ప్రాంతం మీదకి వెళ్ళి బైపాస్ తక్షణమే అందుబాటులోకి వచ్చేలా చూసేందుకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. చూడండి, చంద్రబాబు నాయుడు గారు రాజధాని కార్యకలాపాలు వేగవంతం చేసింది వల్ల ఇప్పుడు ఇంకా రోడ్లు పరిస్థితి 4 రోడ్లు కానీ బైపాస్ రోడ్లు వేయడం కానీ అమరావతిని డెవలప్మెంట్ దిశగా ముందుకు వెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు చేసుకునే నిర్ణయం అమరావతి ఇంకా 5 ఏళ్లలో రూపురేఖలు మారుతాయి. అమరావతి ఇలా ఉందా, ఇలా తయారైందా అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని, ఆంధ్రుల రాజధాని అమరావతిని డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్లడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు. ప్రపంచ పెట్టుబడులు గమ్యస్థానంగా విశాఖ. భూమి పూజలో పాల్గొన్న మంత్రి లోకేష్ చిత్రంలో ఎంపీ శ్రీ భరత్, వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభు కిషోర్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, వరుణ్ డైరెక్టర్ హర్ష, హెరిటేజ్ ఫుడ్స్ ఎండి నారా భువనేశ్వరి, వరుణ్ ఎండి వరుణ్ దేవ్ తదితరులు. విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ విశాఖలో తాజ్ వరుణ్ బే ఛాన్స్ హోటల్కు శ్రీకారం. 500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న వరుణ్ గ్రూప్ మొదటి దశలో 3,500 మందికి ఉద్యోగాలు. తల్లి భువనేశ్వర్తో కలిసి లోకేష్ భూమి పూజ. విశాఖ నగరాన్ని ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థాన అభివృద్ధిగా చేస్తామని విద్యా ఐటీకి శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో 500 కోట్ల పెట్టుబడితో వరుణ్ గ్రూప్ నిర్మిస్తున్న తాజ్ వరుణ్ హోటల్కు తన తల్లి హెరిటేజ్ ఫుడ్స్ ఎండి నారా భువనేశ్వర్తో కలిసి సోమవారం ఆయన భూమి పూజ చేశారు. అనంతరం హోటల్కు సంబంధించిన బ్రోచర్లను విడుదల చేసి అదే లోకేష్ గారు అమరావతితో పాటు విశాఖపట్నాన్ని కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నాడు. హోటల్స్ కావచ్చు, అన్ని యూనివర్సిటీలు కావచ్చు. ఎందుకంటే లోకేష్ చదువుకున్నవాడు, ఐటీ శాఖ మంత్రిగా కానీ విద్యాశాఖ మంత్రిగా కానీ అన్ని విధాలా ఆయనకు తండ్రికి తగినగా లోకేష్ బాబు ముందుకు వెళ్తున్నాడు. డెవలప్మెంట్ దిశగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తుంది. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలలో డెవలప్మెంట్ లేక ప్రజలు, విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయారు. వైసీపీ హయాంలో జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్న ప్రజలు కూటమి ప్రభుత్వానికి 164 సీట్లతో గెలిపించారు. వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు ఇచ్చారు. ప్రజలు, విద్యునులు, చదువుకున్న వాళ్ళు డబ్బులు ఏంగానే ఓట్లు వేసే రోజులు పోయినాయి. ఒకరోజు ఒక నెల డబ్బు వేయంగానే డబ్బు తిని ఉంటుందా? నెల వాళ్ళ ఆర్థిక స్థితి మారాలా, నెల వాళ్ళకి జీతం రావాలి, ఒక ఉద్యోగం కలకాలా, ఒక జీవనాధారం ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేశారు. సీఎం చేసిన కాడి నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో ముందుకెళ్తుంది. అమరావతి ముందుకు అడుగులేస్తూ డెవలప్మెంట్ దిశగా పోతుంది. పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, అట్లే ప్రధానమంత్రి మోడీ గారు కానీ ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు కానీ సహాయదార్థం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మంచిగా అందిస్తుంది. ఉపాధులు ఆగని దొంగ మాస్టర్లు దందా. బోగస్ హాజరుతో వేతన నిధులు సోహా. వైకాపా ప్రభుత్వం చేసిన అక్రమాల బాటలోనే ఉద్యోగులు. చూడండి, ఉద్యోగం పనికి పథకంలో వైసీపీ హయాంలో చేసిన అధికారులు కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నారంట. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు అంతే ఉండడం లేదు. కూటమి ప్రభుత్వం గత 9 నెలల్లో అనేక కఠిన చర్యలు తీసుకున్న అడ్డగోలు పనులకు అలవాటు పడిన కొందరు ఉద్యోగులు ఇప్పటికి అదే ధోరణిలో కొనసాగిస్తున్నారు. కూలీల పేర్లతో బోగస్ మాస్టర్లు వేసి వేతనాలు సొమ్ము సోహా చేస్తున్నారు. చేయని పనులకు రికార్డులు సృష్టించి నిధులు జేబులో వేసుకుంటున్నారు. నిఘా బృందాలు ఇటీవల కొన్ని జిల్లాల్లో ఒక అకస్మాత్తుగా తనిఖీలు చేసినప్పుడు ఇలాంటివి అనేక అక్రమాలు వెలుగులోకొచ్చాయి. ఉపాధి హామీ పథకాన్ని గత వైకాపా ప్రభుత్వం అక్రమాలకు అడ్డగా మార్చేసింది. గత 5 ఏళ్లలో 250 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. చూడండి, వైసీపీ హయాంలో 250 కోట్లు దుర్వినియోగం అయిందంట.
ఏది ఈ ఉపాధి హామీ పథకంలో చూడండి పరిస్థితి ఎట్లుందో. ఇంకా చూస్తే $15.45 కోట్ల పనులకు రికార్డులు లేవు. మార్చి నెలాఖరుతో ముగిసిన 2014-25 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన ఉపాధి పనులకు సంబంధించిన సామాజిక తనిఖీలు వివిధ జిల్లాల్లో 15.45 కోట్లకు క్షేత్రస్థాయిలో రికార్డులు లేనట్టుగా గుర్తించారు. చూడండి, ఉపాధి హామీ పథకంలో కూడా పేదల సొమ్ము దోసుకు తినే విధంగా వైసీపీ హయాంలో 250 కోట్లు దుర్వినియోగం అయిందంట. ఇప్పుడు కూడా కొంతమంది అధికారులు ఉపాధి హామీ పథకానికి పోకపోయినా కూడా వాళ్ళే మస్టర్ రాసుకొని డబ్బులు తీసుకుంటున్నారంట. అది పరిస్థితి. పవిత్ర రంజాన్ మాసం ముగిసిన సందర్భంగా సోమవారం కర్నూలులోని సంతోష్ నగర్ వద్ద ప్రార్థన చేస్తున్న ముస్లిం సోదరులు, నిన్న రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లిం సోదరులు ప్రార్థన చేసుకున్నారు. ప్రశాంతంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రంజాన్ పండగ జరిగింది. జాతీయ రహదారిలో టోల్ పెంపు. కార్లకు కిలోమీటర్కు 5 పైసలు, బస్సుకు లారీలకు కిలోమీటర్లకు 18 నుంచి 34 పైసల వరకు. విజయవాడ హైదరాబాద్ మార్గంలోని 3 ప్లాజాల్లో మాత్రమే తగ్గింపు నేటి నుంచి అమల్లోకి. చూడండి, రాజధానిలో టోల్ పెంచారంట, టోల్ గేట్. కాకాని గోవర్ధన్ ఎక్కడా? నోటీసు ఇచ్చేందుకు హైదరాబాద్కు వెళ్ళిన పోలీసులు నివాసంలో లేకపోవడంతో బంధువులకు అందజేత. విశ్రాంతి తీసుకున్నా వినలేదు. అత్యవసరమంటూ వెళ్ళిపోయిన ప్రవీణ్. హెడ్లైట్ పనిచేయకుండా పోయినా ఆగలేదు. విజయవాడలో ప్రత్యక్ష సాక్షుల వెల్లడి. ఇదేనండి ఈనాడు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు సాక్షి చూద్దాం. సాక్షిలో మన జగనన్న గారు సాక్షి. లూలుకు 2000 కోట్ల స్థలం గోల్మాల్. విశాఖ నడిబొడ్డిన అత్యంత విలువైన 13.43 ఎకరాల భూమి దారాదత్తం. టెండర్లు ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన నోటిఫికేషన్ లేకుండా కేటాయింపు. బహిరంగ మార్కెట్లో ఎకరం 150 కోట్ల పైనే. షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్ నిర్మాణానికి సిద్ధము. లూలు చైర్మన్ లేఖ రాయగానే 2000 కోట్ల భూమిని రాశి చేసిన బాబు సర్కార్ అడ్డగోలుగా కేటాయింపు. పారదర్శకతకు పాతర, అంతా స్కాముల మయం. ఓ ప్రైవేటు సంస్థకు ప్రభుత్వ భూమిని 99 ఏళ్లకు కట్టబెట్టేశారు. ఇవన్నీ కాక లూలుకు 175 కోట్ల మేర ప్రత్యేక రాయితీలు. రాష్ట్ర చరిత్రలో ఇది పెద్ద స్కామ్ అంటున్న పారిశ్రామిక వర్గాలు. ఈ లూలుది వైసీపీ హయాంలో విశాఖపట్నానికి వచ్చిన తర్వాత దాన్ని తరిమేస్తే హైదరాబాద్లో పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత కంపెనీ ఇక్కడికి వస్తే మేము పెట్టుబడులు పెడతారా బాబు, డెవలప్మెంట్ చేస్తాము అని వాళ్ళు అంటే ఈ మధ్య రాశారు. 2000 కోట్ల స్థలం గోల్మాల్ చేసేశారు. లూలు కంపెనీ అడగంగానే ఇచ్చేశారు అంటే వాళ్ళు పెట్టుబడులు పెడతామంటున్నారు. ఉద్యోగాలు రావాలి కదా. లూలు గ్రూప్పై చంద్రబాబు సర్కారు వల్లమాలిన ప్రేమ చూపించింది. లూలు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ జనవరి 17న సీఎం చంద్రబాబుకు రాసిన ఓ లేఖ ఆధారంగా విశాఖలో అత్యంతమైన ఖరీదు భూమిని నామాత్రపు లీజుపై సంస్థకు దారాదత్తం చేసింది. చూడండి, దారాదత్తం అంటే అతను కంపెనీ పెడుతున్నారు, దారాదత్తం చేసిందని రాశారు. మళ్ళీ డెవలప్ చేస్తే ఇది, చేయకపోతే ఏం చేయలేదు. వీళ్ళు 5 ఏళ్ళు ఏం చేయరు. ఎవరైనా చేస్తామంటే ఇట్లా పిచ్చి రాతలు రాస్తూ ఉంటారు. సాక్షి పేపర్లో ఉండేది అన్నీ పిచ్చి రాతలే. ఒకటన్నా మంచిది డెవలప్మెంట్ చేస్తే. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి విశాఖపట్నంలో మీ హయాంలో వచ్చింది, తరిమేశారు. హైదరాబాద్లో వచ్చి పెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చి నేను పెట్టుకుంటాను చేసుకుంటాను అంటే ఈ దారాదత్తం చేసేసినాడు. 99 ఇంకా పెద్ద కంపెనీలు పెట్టినప్పుడు ఎందుకు దారాదత్తం చేసేస్తారు? ప్రభుత్వ భూమి కదా, అక్కడ ఉండే డెవలప్మెంట్ అవుతే అక్కడ ఉండే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి కదా. అది లేదు. రాస్తారు మరి. సాక్షి పేపర్ అంటే ఇదే. అన్యాయాలను ప్రశ్నిస్తే పొట్టను పెట్టుకున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురవ లింగయ్య హత్యను తీవ్రంగా ఖండించిన మాజీ సీఎం వైఎస్ జగన్. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని తీవ్ర ఆగ్రహం.
కక్షా రాజకీయాలకు బలహీన వర్గాల వారిని బలి చేస్తున్నారంటూ ఆవేదన. ఈ ఘటన బాధితుల వారిని ఖచ్చితంగా చట్టం ముందు నిలబడతామని హెచ్చరిక. లింగమయ్య కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తుందని భరోసా. అది ఎవరు కార్యకర్తను చంపినా తప్పేనండి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చంపినా, టీడీపీ కార్యకర్తను చంపినా తప్పే. ఎవరు ప్రభుత్వం ఉండని వాళ్ళని వీళ్ళని చంపుకుంటా పోతే లాస్ట్కు ప్రభుత్వాలు ఏం చేయలేవు. రాజకీయ నాయకులేమో జేబుల్లో పెట్టుకొని సైడ్కి పోతారు. చంపినోళ్ళు చిచ్చుపడుతుంది, వాళ్ళ కుటుంబాల జీవితాలు అవుతాయి. దయవుంచి చెప్తున్న ఫ్యాక్షనిజం రాజకీయాలు వద్దు. ఏ పార్టీలోని ఎవరిని చంపకండి. చట్టం ప్రకారం చర్యలు తీసుకోండి, కానీ చంపడం అనేది చాలా తప్పు. ఈ పొద్దు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను చంపారు, రేపు వాళ్ళు దొరికినప్పుడు మీ కార్యకర్తలను చంపుతారు. రాజకీయ నాయకులేం బాగానే ఉంటారుగా, చంద్రబాబు నాయుడు గారు బాగానే ఉంటారు కదా, జగన్ గారు బాగానే ఉంటారుగా. మధ్యలో కార్యకర్తలకు ఏమొచ్చింది చంపుకోవడానికి? ఏదన్నా ఉంటే పాదర్శంగా తీసుకోండి, సామరస్యంగా మాట్లాడుకోండి. అట్లా చంపుకోవడం, ఖర్చు పెంచుకోవడం, మీకున్న ఇప్పుడు చూడండి, చనిపోయిన ఆయన కుటుంబం రోడ్డున పడారు. చంపిన వాళ్ళు కేసు పడుతుంది, జైలు పాలు అవుతాయి, వాళ్ళ కుటుంబము రోడ్డున పడతారు. ఇప్పుడు ఎవరు రోడ్డున పడినారు? కార్యకర్తలు రోడ్డున పడినారు. నాయకులు ఏమన్నా పడినారా? పదవి ఉన్నా పండవ లేకపోయినా వాళ్ళు ఏసీలలో పండుకొని లక్షణంగా ఫ్లైట్లలో తిరుగుతూ ఎంజాయ్ జీవితాలు గడుపుతూ ఉంటారు. పేపర్ మీద ఒక స్టేట్మెంట్ ఇస్తారు, మీ కుటుంబానికి నేను అండగా ఉంటాను అని. ఏ లీడర్ అయినా, వైసీపీ వాళ్ళైనా, టీడీపీ వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా, కానీ పోయిన పానాన్ని తెచ్చిస్తారా? తెచ్చిరు. కాబట్టి ప్రజలు కూడా ఇది ఆలోచించుకోవాలా, మనం చెప్పేది కాదు. పోలవరంపై పచ్చి అబద్ధాలు, గోదారమ్మ సాక్షిగా మరోసారి అసత్యాలు వల్లించిన సీఎం చంద్రబాబు. వాటికి వంత పాడుతూ గాడిన పడిన పోలవరం అంటూ ఈనాడు తప్పుడు కథనము. నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించి మరోసారి జీవనాడికి బాబు ద్రోహము. స్పిల్ ఛానల్ ఎగువ దిగువ కాపర్ డ్యాములు పూర్తి చేయకుండా పునాది డ్రైపోల్ను పనులు చేపట్టిన వైనము. దీంతో వరద ఉధృతికి కోతకు గురై డ్రైఫామ్ వాళ్ళు దెబ్బతింటుందని తెలిపిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ. అది పోలవరం పచ్చి అబద్ధాలు అని. మళ్ళీ మీరు 5 ఏళ్ళలో ఆ పోలవరం కట్టి ఉండింటే చంద్రబాబు నాయుడు మోసం చేయడు కదా. మీరు 5 ఏళ్ళు ఏం చేశారు మరి పోలవరం కట్టకుండా? రాజధాని కట్టకపోతురి, పోలవరము కట్టకపోతురి, ఏమీ కట్టకపోతురి. ఇప్పుడు కడతా ఉంటేనేమో ఏది పని స్టార్ట్ చేయగానే అద్దో దాంట్లో ఆ టెండర్లో మోసం, ఈ టెండర్లో మోసం, వాళ్ళు తినేసిరి, వీళ్ళు తినేసిరి, మొత్తం తీసుకుపోయారని రాస్తారు. మీరే 5 ఏళ్ళు ఉంటారు కదా, ఆ డెవలప్ చేసేసింటేమి, ఆ పోలవరం ప్రాజెక్టు కట్టేసింటేమి, ఎవరైనా వద్దన్నారా? మీరు కట్టదురి. ఏ రోజులు కడతా ఉంటే అద్దో ఇన్ని నడిచిపోతానే ఇది చేస్తున్నారు. పెట్టుబడులు ఎవడన్నా వచ్చి ఆడ పెడుతుండంటే అప్పుడే వద్దు అని భూమి ఇచ్చేస్తున్నారు, ఈయన భూమి ఇచ్చేస్తున్నారు. అమరావతి చుట్టూ రింగ్ రోడ్లు వేస్తే ఆ రింగ్ రోడ్లు మోసం, ఈ రింగ్ రోడ్లో టెండర్లు డబ్బులు తినేసిరి, వాళ్ళు తినేసిరి అంటారు. 5 ఏళ్ళు మీరు ఏమీ చేయకుండానే తింటారు కదా, చెప్పండి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పనికిరాని వాళ్ళు కూడా ఇప్పుడు కోట్లకు పరిగెత్తారు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళలో చూడండి ఎవరు పేదవాళ్ళు ఉన్నారు? కార్యకర్తలు పేదవాళ్ళే, నాయకులు కోట్లు సంపాదించుకున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇప్పటికే పేదవాళ్ళే, వాళ్ళు జెండాలు బట్టి మోపుతున్నారే తప్ప నాయకులు కోట్లకు సంపాదించుకున్నారు. ఎవరి పరిస్థితి? ఏ పార్టీలో అయినా కార్యకర్తలకు ఏమీ రాదు, ఉండే నాయకులకే పదవులు, డబ్బులు అన్నీ. కార్యకర్తలుగానే ఉంటున్నారు. ఇలా అయితే ప్రాణం పోసేది ఎలా? 108 కోసం క్షేత్రగాతలు ఎదురు చూపులు. నలుగురు నెడితే గాని స్టార్ట్ కాని వాహనం. 6 కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు అర్ధగంట సమయం. కృష్ణా జిల్లా చెల్లిపల్లిలో దుస్థితి. కృష్ణా జిల్లా చెల్లిపల్లి 108 వాహనాన్ని నెట్టుతున్న స్థానికులు. 108 వాహనము ఒకటి చెడిపింటుంది. ఆ చెడిపిన దాన్ని కూడా ఇట్లా నెడితే ఎట్లా అంటే, చెడిపిన దాన్ని నెట్టకపోతే అదే పోతుంది ముందుకు, చెప్పండి. ఇప్పుడు అన్ని వాహనాలు అట్లా చేయవు కదా, ఏదో ఒక వాహనము పాడై ఉంటుంది, దాన్ని నెట్టకపోతే ఎట్లా పోతుంది? నడుచుకుంటూ పోతుందా చెప్పు? ఇలా అయితే ప్రాణం పోసేదా? ఒక వాహనం ఏదో ఖరాబ్ అయి ఉంటుంది, అన్నీ పోవుగా. 6 జిల్లాల్లో కరువు జాబితాలో కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యతాయి, వైఎస్ఆర్ కడప, ప్రకాశం. ఈ 6 జిల్లాల్లో కరువు అంట. ఈ జిల్లాల్లో 51 కరువు మండలాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం. 37 మండలాల్లో తీవ్రంగా, 14 మండలాల్లో కరువు పరిస్థితులు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 17 కరువు మండలాలు.
కర్నూలు వైఎస్ఆర్ కడప జిల్లాలో 10 జిల్లాల చొప్పున. అది కరువు జిల్లాలు ప్రకటించారు కానీ 6 జిల్లాలు కాదు, అన్ని జిల్లాల్లో కరువే ఉంది. ఎండలు, నీళ్లు లేవు. ఇప్పుడు కూడా చెప్తున్నా, కొన్ని గ్రామాల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా గ్రామాల్లో నీళ్లు లేవు. దాన్ని పట్టించుకునే నాదుడు ఎవరు ఉన్నారు చెప్పండి? ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ గ్రామాలలో ఎక్కడ వాటర్ ట్యాంకులు కట్టించారు, ఎక్కడ బోర్లు వేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ గ్రామాల్లో బోర్లు వేయించారు, ఎక్కడ నీళ్ళు వస్తాయి చెప్పండి? ఎన్నో 10-20 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఎట్లున్నాయో గ్రామాల్లో అట్లే ఉన్నాయి, నీళ్లు లేక. ఎవరు పట్టించుకోవట్లేదు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి చూస్తే తెలంగాణలో ఇదే ఉంది. కంచె గచ్చబౌలి భూములు మావే, సర్కార్ కాదు మావే. HCU 534 ఎకరాలను 2004లోనే సర్కారు స్వాధీనం చేసిన యూనివర్సిటీ బదులుగా గోపనపల్లిలో 397 ఎకరాలు HCUకి ఇచ్చిన సర్కారు. అప్పట్లోనే IMG న్యాయ విధానాలు ప్రభుత్వ భూములేన సుప్రీం. అదేనండి, ఆ భూముల గురించి కూడా రాశారు. సర్కార్ స్పెషాలిటీ రాజధానిలో 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు. సనత్ నగర్లో కార్డియాక్, కార్డియోథిరాసిక్, LB నగర్లో న్యూరాలజీ, న్యూరో సైన్స్, అల్వాల్లో గ్యాస్ట్రో ఎంట్రాలజీ స్పెషాలిటీ. ఒక్కొక్క టిమ్స్కు ఒక్కొక్క స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. జూన్ నాటికి అందుబాటులోకి సనత్ నగర్ టిమ్స్, మిగిలిన 2 ఏడాది చివరి నాటికి. చూడండి, సనత్ నగరం ESI కాడ కడుతున్నారు హైదరాబాద్లో, పెద్ద హాస్పిటల్ అది. హైదరాబాద్లో వాన్గాట్ GCC ఏడాది చివరికి ప్రారంభం. 4 ఏళ్లలో 2300 ఉద్యోగాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సంస్థ ప్రతినిధులు భేటీ. రేపు బీసీల పోరు గర్జన. ఢిల్లీ అఖిలపక్ష నేతలు కాంగ్రెస్ తరఫున హాజరు కానున్న మహేష్ గౌడ్, పొన్నం సురేఖ, ధర్నాలో పాల్గొనున్న కనుమల్లి, అసద్, మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్, డి రాజా. ఇప్పటికే ఢిల్లీలో బీసీ సంఘాల నేతలు చర్లపల్లి నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలు. రేపు బీసీల పోరుగర్జన అంటే ఢిల్లీలో మహాధర్నా కార్యాచరణ ప్రకటన అంట. స్థానిక ఎన్నికలు, విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన 2 బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన మహాధర్నాలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని అఖిలపక్ష పార్టీ నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన మహాధర్నాకు రావాలంటూ కాంగ్రెస్, BRS, మజ్లిస్, వామపక్షాల జేఏసీలతో బీజేపీ నేతలను బీసీ సంఘాలు ప్రతిపాదనలో ఆహ్వానించాయి. అది వేతనజీవులకు పన్ను ఉపశమనము. 12.7 లక్షల దాకా ఆదాయంపై పన్ను ఉండదు. నేటి నుంచి అమల్లోకి. అది ఉద్యోగస్తులకు 12,75,000 వరకు ఆదాయ పన్ను ఉండదంట. అది దెంతవాడలో ఎన్కౌంటర్. మహిళా మావోయిస్టు రేణుకా మృతి. ఆమె దిగవంతిక మావోయిస్టు శేఖమూరి అప్పారావు భార్య. ఆమెపై 45 లక్షల రివార్డు. రేణుకా స్వస్థలం జనగాం జిల్లాలోని కడియంబడి. యువ వికాసం దరఖాస్తుల గడువు 14 వరకు పెంపు. అది ఈ 3 నెలలు మంటలు పెరుగుతున్న పగటి రాత్రి ఉష్ణోగ్రతలు, సాధారణం కంటే అత్యధికంగా వడగాల్పులు. అది ఎవరిని వదలము, అన్ని దేశాలపైన ప్రతీకార సుంకాలు. ట్రంప్ పునరుద్ఘాటన. రేపటి నుంచి మోత మినహాయింపై భారత్ ఆశలు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఉత్కంఠ. దైవ దర్శనానికి వచ్చిన వివాహితపై గ్యాంగ్ రేపు. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండపేటలోని ఆలయానికి అర్ధరాత్రి బంధువులతో కలిసి వచ్చిన మహిళ. ఆమెపై ఆలయ తాత్కాలిక ఉద్యోగి కన్ను. మిత్రులకు మెసేజీ. బంధువులను చెట్టుకు కట్టేసి ఆమెపై 7గురు అత్యాచారము. అదుపులో నిందితులు. బాధితురాలికి వైద్య పరీక్షలు. ఘటనా స్థలాన్ని పరిశీలి నాగర్ కర్నూలు SP వైభవ్ గైకాడ్ రఘునాథ్. చూడు, తనపై గుర్తు తెలియని 7గురు సామూహిక అత్యాచారం చేసినట్లు ఓహావిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాత్రి 11 గంటల టైంలో అంట నాగర్ కర్నూలులో. దైవ దర్శనానికి పోతే అత్యాచారం చేశారంట.
ఇదేనండి ఆంధ్రజ్యోతి తెలంగాణ. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇంట్లో 3 నెలలు మంటలే, పెరుగునున్న పగటి రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అత్యధికంగా వడగాల్పులు. అది కరువు గప్పితే 51 మండలాలు, 6 జిల్లాల పరిధిలో గుర్తింపు, 37 మండలాల్లో తీవ్రత, 14 జోన్లు నోటిఫికేషన్ జారీ. ఇది ఆంధ్రప్రదేశ్లో కరువు కుప్పిన 51 మండలాలంట, 6 జిల్లాల్లో గుర్తించారంట, 37 మండలాల్లో తీవ్రంగా ఉందంట, 14 మండలాల్లో మధ్యవస్థంగా ఉందంట. భూదందాల్లో బాసులు, అసైడ్ చట్టాన్ని కాపాడాల్సిన ఐఏఎస్లే నాడు అడ్డగోలుగా దోసిపెట్టారు. జిల్లాల్లో అసైన్డ్ చట్టాన్ని కాపాడాల్సిన వారే అడ్డగోలు వ్యవహరించారు. ప్రీ ఓల్డ్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షలాది ఎకరాల భూములను నేడు వైసీపీ పెద్దలకు దోసిపెట్టారు. వైసీపీ ప్రభుత్వ చివరి 7 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 13,59,805 ఎకరాల భూములను జిల్లా కలెక్టర్లు ప్రీ ఓల్డ్ చేశారు. చూసి కదా, వైఎస్ఆర్సీపీ హయాంలో అసలు చట్టాన్ని కాపాడాల్సిన ఐఏఎస్లే అడ్డగోలుగా దోసిపెట్టారంట. వైసీపీ నాయకులు ఒత్తిడికి తలొగ్గారు, ఎక్కడంటే అక్కడ సంతకాలు పెట్టారు. పిఓటి చట్టం జీవో 596 ఉల్లంఘన, 7 నెలల్లో 13,59,800 ఎకరాలకు విముక్తి, 5,74,300 ఎకరాల ఉల్లంఘన గుర్తింపు. ఇందులో రికార్డులో లేనివి 2.64 లక్షల ఎకరాలు. చూడండి, భూములు వైఎస్ఆర్సీపీ హయాంలో అధికారులే దోసిపెట్టారంట, సంతకాలు ఎక్కడమంటే అక్కడ పెట్టారంట. ఎవరే అనుకుంటే మాకేంటి, ఏసీబీ కేసు ఉన్న అధికారికే విజిలెన్స్, సిసిఎల్ఏలో తహసీల్దార్లు, ఇతర ఉద్యోగుల సర్వీసు, విజిలెన్స్ కేసుల పరిష్కారం బాధ్యతలు. పోలవరం ప్రత్యేక అధికారిగా ఉండగా 2010లో తీవ్రమైన అవినీతి ఆరోపణలు, ప్రాసిక్యూట్కు అనుమతి కోరిన ఏసీబీ ఏమీ తేల్చకుండా నాంచిన గత ప్రభుత్వం. ఆ అధికారి విచారణకు ఇటీవలే అనుమతి. ఇంతలోనే అదే అధికారికి కీలక పోస్టింగు. రెవెన్యూ శాఖలో సరికొత్త వివాదము. చూడండి, అదే వేతన జీవులకు పన్ను ఉపశమనము, 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదు. ఇది రంజాన్ సందర్భంగా విజయవాడలోని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ముస్లిమ్స్. రంజాన్ సందర్భంగా చూడండి, నారవారి ఊరు, సీఎం సంతూర్లతో సర్వాభివృద్ధి. జెడ్పీ హై స్కూల్లో ఐఐటి మద్రాస్ పాఠాలు, యువతకు నచ్చిన అంశాల్లో నైపుణ్య శిక్షణ. నారవారిపల్లెలు ఇంకపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్లకు, పల్లెల్లో ప్రతి ఇంటిపైన సోలార్ ప్యానెలు. గడప గడపకు తాగునీరు, వంట గ్యాసు. ఈజ్ మార్ట్లో పల్లె దుకాణాలకు ఒప్పందము. వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం కామన్ వర్క్ స్టేషన్. స్వర్ణయుగం దిశగా నార్వారపల్లి అడుగులు. చంద్రబాబు నాయుడు సొంత ఊర్లో చూడండి అన్ని సౌకర్యాలు కల్పించారంట. ప్రతి ఇంటి సోలార్ కావచ్చు, ఇంటింటికి నీరు, గ్యాసు అన్ని విధాలా చేశారంట. అదొక మారుమూల పల్లెటూరు, కానీ అక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులకు ఐఐటి మద్రాసు నిపుణులు ఆన్లైన్లో పాఠాలు బోధిస్తున్నారు. ఆ పల్లెలో దుకాణాలకు ఈజీ మార్ట్ సరుకులు చేరవేస్తుంది. కోరుకున్న రంగంలో యువతకు శిక్షణ. ప్రతి ఇంటిపైన సోలార్ ప్యానెలు. గడప గడపకు తాగునీరు, వంట గ్యాసు. ఎటు చూసినా సిమెంటు, తార్ రోడ్లు. ఎక్కడికి వెళ్ళాలన్నా కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ఆటోలు. వర్క్ ఫ్రమ్ ఉద్యోగుల కోసం కామన్ వర్క్ సెంటర్, విద్యార్థుల కోసం స్టడీ సెంటర్. ఇలా ప్రతి రంగంలోనూ అభివృద్ధి చిరునామాగా మారుతున్న మారుమూల ప్రాంతం స్వర్ణయుగం దిశగా అడుగులేస్తుంది. అదే తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని సీఎం చంద్రబాబు జనస్థలమైన నార్వారపల్లి. సీఎం ఇప్పుడు స్వగ్రామం సర్వోముఖపై దృష్టి సారించారు. దీంతో నార్వారపల్లి రూపురేఖలు సమూలంగా మారిపోతున్నాయి. ఇది సీఎం సొంతది. ఇంకా చూస్తే కొడాల నాని ఆరోగ్యము తీవ్ర ఆందోళనకరం. 3 రక్తనాళాలు బ్లాకు, సర్జరీ కూడా చేయలేని పరిస్థితి. హైదరాబాద్ ఏఐజీ నుంచి డిశ్చార్జి ఎయిర్ అంబులెన్స్తో ముంబైకి. ఇదిగండి 3 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాలని వార్తలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. రేపు కలుద్దాం.